హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నా పేరు సింధూర. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇవాళ నేను చాలా తక్కువ టైంలో అని నేను చెప్పను, కానీ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుని ఒక మంచి కుర్మా రెసిపీ చూపించబోతున్నానండి. ఈ రెసిపీ ప్రిపరేషన్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే అవసరం పడుతుంది. సో లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు, ఇక్కడ నేను సుమారు ఒక 10 హోల్ కాజూస్ తీసుకున్నానండి. 3 దాల్చిన చెక్క పీసెస్ ఈచ్ 1 ఇంచ్ సైజ్ ఉండేది తీసుకున్నాను. ఒక యాలుక్కాయ తీసుకుని 2 లవంగ మొగ్గలు తీసుకున్నాను. 1 ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ మనం రైస్, రోటీ, చపాతీ, పూరి దేనిలోకి సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది మనం నార్మల్గా ప్రిపేర్ చేసుకునే జీరా రైస్, వెజ్ పులావ్ వీటితో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ రెసిపీ. సో మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిపోయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని రఫ్గా చాప్ చేసుకున్న ముక్కల్ని వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. బాగా డార్క్ బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి లో ఫ్లేమ్లో. మనకి ఉల్లిపాయలు మగ్గిపోయాయి అని అనుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు మనం దాన్ని కూల్ చేసేసుకోవాలి, అంటే చల్లారబెట్టేసుకోవాలి. సో తిరిగి అదే కడాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని సుమారు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది పోసుకోవాలండి. ఈ రెసిపీ ప్రిపరేషన్కి ముందే చెప్పాను కదా, ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే అవసరం పడుతుంది. సో ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మనం ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు ఈచ్ 1 టీ స్పూన్ చొప్పున వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకున్నానండి. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకుని రఫ్గా ఇలా చాప్ చేసుకుని వీటిని వేసేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ రెసిపీ ప్రిపరేషన్కి మనం వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎంత ఫ్రెష్గా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందన్న విషయం గుర్తుంచుకోండి. సో నిలవ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. అప్పటికప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి రెబ్బలైనా వేసుకోండి, లేదా ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా యూజ్ చేయండి. ఈ ఒక్క పాయింట్ మాత్రం చాలా కేర్ఫుల్గా మీరు నోటీస్ చేసి రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయిన తర్వాత అలాగే ఈలో ఆనియన్స్ కూడా మనకి లైట్గా మగ్గటం స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు సుమారు ఒక 1/2 కేజీ నుంచి 3/4 కేజీ వరకు ఉన్న టొమాటోస్ని రఫ్గా ఇలా చాప్ చేసుకుని నేను వేసేసుకున్నాను. సో ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని ఈ కడాయికి ఒక మూత అనేది పెట్టేసేయాలండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుని మూత అనేది పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో టొమాటోస్ మనకి ఆల్మోస్ట్ గుజ్జుగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత అనేది ఓపెన్ చేసి గెరిటితో మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. అవి టొమాటోస్ కుక్ అయ్యేలోపు మీన్వైల్ మనం ఏం చేయాలంటే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అలాంగ్ విత్ ఆనియన్ మిక్స్చర్, ఇవన్నీ కూడా మిక్సీ జార్కి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి ఇందాక మనం వీటితో పాటు నేను చూపించలేదండి ఇంగ్రీడియంట్ యాక్చువల్లీ ఇదేంటంటే పచ్చి కొబ్బరి తురుము. ఇది ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. మీ దగ్గర తురుము రెడీగా లేకపోతే మీరు నార్మల్ కొబ్బరి చిప్ ఉంటుంది కదా, ఒక మీడియం సైజ్ ఉన్న కొబ్బరి చిప్ని ఫుల్ కొబ్బరి చిప్ని యూజ్ చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ తురుము అనేది నేను మొన్న క్యారెట్ ఫ్రై రెసిపీ ప్రిపరేషన్కి నేను యూజ్ చేశానండి. సో ఆ కొబ్బరి తురుములో కొంచెం లెఫ్ట్ ఓవర్ ఉంటే అలా బాక్స్లో తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. సో ఆ తురుముని ఈ రెసిపీ ప్రిపరేషన్లో యూజ్ చేశాను. సో ఇప్పుడు ఆ ఉల్లిపాయ మిక్చరు, కొబ్బరి తురుము, ఆ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తగినన్ని వాటర్ అనేది పోసి మిక్సీ జార్లో వేసి ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి టొమాటోస్ ఆల్మోస్ట్ గుజ్జుగా అయిపోయినాయి అని అనుకున్న స్టేజ్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ అనేది వేసేసేయాలి. ఈ పేస్ట్ వేసేసి ఒకసారి మూత అనేది పెట్టుకుని ఫ్లేమ్ని లో టు మీడియంలోనే ఉంచుకుని మనకి టొమాటోస్ అలాగే ఈ మిక్స్చర్ రెండు కూడా బాగా బ్లెండ్ అయ్యి కొంచెం ఆయిల్ అనేది సైడ్స్ నుంచి కానీ లేదా పైనుంచి కానీ ఫ్లోట్ అయ్యే అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. సుమారు ఒక 5 మినిట్స్ పడుతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత మీరు తినాలనుకుంటున్న కన్సిస్టెన్సీని బట్టి, అంటే కుర్మా అనేది మరీ థిక్ మరీ థిన్గా కాకుండా కొంచెం సెమీ థిక్గా ఉంటేనే బాగుంటుంది. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు తగినన్ని వాటర్ అనేది పోసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 1/4 లీటర్ వాటర్ వరకు పోసానండి. పోసి మూత అనేది పెట్టేసి ఇప్పుడు ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని మనకి ఆయిల్ కొంచెం పైకి ఫ్లోట్ అయ్యే స్టేజ్ వచ్చిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, టేస్ట్కి సరిపడా కారం, ఈ రెండు కూడా వేసేసి
బాగా కలుపుకోండి. మీరు కావాలి అనుకుంటే స్టార్టింగ్లో మీరు ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడే మీరు పచ్చిమిర్చి కూడా యూస్ చేసుకోవచ్చండి. బట్ నేనైతే కారంని పచ్చిమిర్చి యూస్ చేయట్లేదు, మొత్తం రెడ్ చిల్లీ పౌడర్ అండ్ మసాలా బట్టే తీసుకుంటున్నాను. సో మూతనే పెట్టేసి ఒక 2 to 3 minutes పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మీరు ఆయిల్ అనేది బాగా పైకి ఫ్లోట్ అవుతుంది అని అనుకున్న స్టేజ్లో 1 teaspoon వరకు ఫ్రెష్గా హోల్ గరం మసాలా పౌడర్ అనేది వేసేసుకుని 2 minutes పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుని ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసేయాలి. మీకు లాస్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఈ రెసిపీ నచ్చితే మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.